కథ కాదు జీవితం. అనగనగా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో వెంకటలక్ష్మికి 5 ఆడపిల్లలు. పెద్దమ్మ పేరు దేవి చెప్తా ఉంది, ఈ 5 ఆడపిల్లల్లో నేనే మంచిదాన్ని, నేనే నిజాయితీ పుర్రాల్ని, మిగతా చెల్లెళ్ళు కాదు అని చెప్తా ఉంది. ఆ కుటుంబం వల్ల నేను బాధపడ్డాను అని చెప్తుంది. మా అమ్మ వెంకటలక్ష్మి వల్ల నా జీవితం నాశనం కాబోతుంది అని చెప్తా ఉంది. నా జీవితాన్ని నాశనం చేస్తుంది ఎవరో కాదు, నా చెల్లెలు కూడా అని చెప్తుంది. ఆ చెల్లెలి పేరు అపర్ణ అని చెప్తుంది. ఇది ఎంత నిజమో దేవి కంటే ముందు ముఖ్యంగా అపర్ణ ద్వారా అడిగి తెలుసుకుందాం. అపర్ణ, రామ్మ. నువ్వు సినిమాలు చూస్తావా? చూస్తాను సార్. ఏ హీరో అంటే నీకు ఇష్టం? నేను దేన్ని ఇష్టపడను సార్. హీరోలను ఇష్టపడటం నీకు ఇష్టం ఉండదు, మరి ఎవరు నువ్వు ఇష్టపడతావు? నన్ను కన్నా నా తల్లి. మరి మీ అక్క మొగుడిని కూడా ఇష్టపడుతున్నావు కదా, నువ్వు వేరే ఆడదాన్ని మొగుడిని కూడా నువ్వు ఎందుకు ఇష్టపడ్డావు? నేను ఇష్టపడ్డం అంటే నా ఇష్టంగా నేను ఇష్టపడలేదు సార్. మా అమ్మగారి దగ్గర నేను ఉండేదాన్ని సార్. ఉంటే మా అమ్మగారికి నాకు గొడవ అయ్యి ఇంటి నుంచి నేను వచ్చాను సార్. వచ్చేస్తే మా మామ అన్నది, రా అమ్మ ఇంటికి, మా ఇంటికాడ ఉంది కానీ ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు ఇప్పుడు అని అన్నది సార్. ఎవరు? మా బావ వాళ్ళ అత్తగారు సార్. మీ బావ అంటే ఎవరు? మా అక్క ఆయన సార్. మెక్కాళ్ళ ఆయన ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావు? ఆయన లేదు సార్, ఇవి లేదు సార్. ఎందుకు వెళ్ళావు ఇంటికి నువ్వు అసలు? మా అమ్మగారితో గొడవ అయిందనా? ఆవిడ దుబాయ్ వెళ్ళిపోయింది సార్. ఎవరు? మా అక్కే సార్. దుబాయ్ వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోతే ఆ అబ్బాయి కూడా పల్లెకి వెళ్ళిపోయాడు సార్. ఆ అబ్బాయికి నాకు ఏ సంబంధం లేదు సార్ అప్పుడు. అయితే వెళ్ళిపోతే సీను అమ్మంతా వాళ్ళ పిల్లలు సార్. వాళ్ళ పిల్లలను కూడా వచ్చి అడిగించాను. లేకపోతే వాళ్ళకి తానాలు చేపించి కట్ట బల్లోకి పంపించేదాన్ని సార్. ఒకసారి ఈ అబ్బాయి వచ్చాడు సార్ ఇంటికి. వస్తే మామ అన్నది, అన్నం పెట్టమ్మ బావకి అని అన్నది సార్. ఇంకో బావ అన్నం పెట్టేశాను సార్. అన్నం పెట్టేసాక ఎటకారం కట్ట ఆడేవాడు సార్. చెప్పాను, మామ ఇలాగ ఆడుతున్నారు మామ అంటే, మామ అన్నా సార్, ఏ పర్లేదు బావగారే కదా, ఏం అవదులేమ్మా, అలాంటి పట్టించుకోక అన్నా సార్. సరే కదా అని వదిలేసాను సార్. ఒక రోజు నా తాగేసి వచ్చి శుభ్రం కొడిసాడు సార్ నన్ను. అంటే అప్పుడు నేను అన్నాను, మామ ఇదిగో ఇప్పుడే చెప్పేస్తున్నాను, ఆ పిల్లోడు వచ్చి నన్ను ఇలాగ అడుగుతున్నాడు, ఇలా చేస్తున్నాడు, ఏమంటావు మరి, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళను, మా అమ్మకి నాకు గొడవ అయింది, ఏదైనా నువ్వే చెప్పు మామ, నాకు ఆ అబ్బాయితో దెబ్బలు తెల్లపోతున్నాను అన్నాను సార్. అంటే మాట్లాడుకో కానీ కడుపు రాకుంటూ ఉన్నాయి అని ఆ అబ్బాయికి చెప్పింది సార్, నాకు చెప్పింది సార్. తీరా కడుపు వచ్చాక నేను కడుపు తీయించేసుకోమని సార్. ఎలా తీయించేసుకుంటాను సార్? అమ్మా నువ్వు ఎలా మాట్లాడుతున్నావంటే, కేవలం ఇంటికి కరెంట్ లేనంత మాత్రాన మిమ్మతో వదిలిపెట్టి వేరే ఇంటికి వచ్చావు. అవును సార్. వేరే మా అమ్మ చండాలంగా మాట్లాడుతున్నా నువ్వు భరించావు, వాడెవడో తాగొచ్చి కుడుతున్నా భరించావు తప్ప మీ ఇంటికి వెళ్ళలా. కొట్టలేదు కదా? కొట్టలేదు సార్. చిన్న గొడవైంది అప్పుడు లేదు సార్, మా అమ్మ ఊరెళ్ళిపోయింది సార్. ఊరెళ్ళిపోయి ఇల్లు అంటూ ఉందిగా నీకు? అవును సార్. ఆ ఇంట్లో వెళ్ళొచ్చుగా, వాడు కొడుతుంటే మీ ఇంటికి వెళ్ళొచ్చుగా. నువ్వు ఒక్కదాన్నే ఉండాలి సార్ ఆ శోషణ ఇంట్లో. మా అక్కలు ఎవ్వరు లేరు సార్. ఆ ఇంట్లో వేరే అక్క చెల్లెళ్ళు ఒక్కటే ఉండాల్సి వచ్చింది. నువ్వు వెళ్ళింది మిమ్మ పొరుగురు పల్లెకి వెళ్ళిపోయింది సార్. నువ్వు ఒక్కదానే ఉంటే మిమ్మ వెళ్ళదు కదా, నువ్వు ఆ ఇంటికి వెళ్ళకపోతే. వాడెవడో కొడుతున్నా తాగొచ్చి కొడుతున్నా నువ్వు భరించి ఉన్నావంటే నీ తప్పు అవుదా? కాదు, నీ చెల్లెలు నీ అక్క భర్తని తెలుసుగా నీకు? నీ అక్క భర్తతో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు సార్. నీకు పెళ్ళి అయిందా? అవలేదు సార్. అసలు నీ పెళ్ళి అవ్వలేదు నీ జీవితంలో. అదేందమ్మా నీ పెళ్ళి అయిందంట, నీ మూడు నీ చెల్లెని లేపుకెళ్ళిపోయాడంట. మా అమ్మ ఫస్ట్ పెళ్లి చేసింది సార్ నాకు. మా అక్క ఇంకో అక్క, 2 అక్క తీసుకొని వెళ్ళిపోయింది సార్ ఆ అబ్బాయి. అడిగాను నేను, అబద్ధం అన్నావు. ఇప్పుడు మరి చెప్పండి మరి అలటోడు కోసం ఇంకెందుకు సార్? చెప్పినా వేస్టే సార్, అలటోళ్ళు బతకడం వేస్టే సార్. అలటోళ్ళు నేను అంత నమ్మి ఉన్నాను సార్ ఆ అబ్బాయి తోటి, అంత నమ్మి అంత ఇల్లు తీసుకున్నా సరే నన్ను మాట్లాడక చేయకుండా వెళ్ళిపోయాడు సార్. మా అక్క తోటి నాకు బాధగా ఉండదు సార్.
నీ భర్త ఇంకొక అమ్మాయి తిరగటం తప్ప నీకు తెలుసుగా తెలుసు సార్. తెలుసుగా ఆ, తెలిసిన దానివి నువ్వు వేరే అమ్మాయి భర్తతో నువ్వు ఎలా జీవితం నాశనం చేస్తావు, వాళ్ళ కుటుంబాన్ని, మీ మెక్క కుటుంబాన్ని ఎలా నాశనం చేస్తావు? నీ బావని మెక్క మొగుడితో నువ్వు అక్రమంలో పెట్టుకొని నువ్వు కడుపు తెచ్చుకొని నువ్వెట్ట వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తావు అపర్ణ? వాళ్ళకి అందరికీ చెప్పాను సార్, నేను చాలా విధంగా చెప్పాను సార్. నన్ను కొడుతున్నారో కొద్దిగా అన్ని చెప్పాను సార్, కౌన్సిలర్ గారికి కూడా చెప్పాను సార్. కాదమ్మా, అన్ని చెప్పాను వంద సార్. చెప్పొచ్చు, తప్పు నీదే కదా. మగాడు 100 అంటాడు ఆడదాని జీవితాన్ని నాశనం చేయటానికి, ఆడికి లొంగిపోకూడదు కదా. లొంగిపోకూడదమ్మా, కాదమ్మా, బాపాలకు రేపు మీ చెప్పాను. మా అమ్మ మీ బాప నిన్ను ఇంకోటితో ఉంటారు ఉంటావా? సార్. మరి నీ బావతో ఎందుకు? ఎంత తప్పు. బావంటే తండ్రితో సమానం. అవును సార్, అలాగే చెప్పాను సార్, నేను అన్ని చెప్పాను సార్. అయినా ఉన్నావా? మిక్క జీవితాన్ని నాశనం చేయడానికి సిగ్గు లేదా నీకు? నేను అన్ని చెప్పాను సార్, వాళ్ళకి అన్ని చెప్పిన వాళ్ళు సరే నాకేం అది మాటలు నీ ఎక్కడ తప్పమ్మా, వేసేసారు. అది నీ తప్పు కదా. నేను బోల్ సార్ దుర్మార్గం కదా. చెప్పాను సార్ వాళ్ళకి. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది, బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది, బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసా. మేమతో చెప్పు, నాకు పెళ్లి చేయమని చెప్పు. మా అమ్మగారు రాలేదు సార్, ఊరు వెళ్ళిపోయారు సార్. సంవత్సరం పాటు రాలేదా? మిరియాలు కూడా వెళ్ళిపోయారు సార్ పనికి. నువ్వు మేమతో వెళ్ళాలి, లేదా ఆ ఇంట్లో ఒక్కదానే ఉండాలి ధైర్యంగా. నువ్వు ధైర్యస్తురాలు కదా, మూడు మీద కేసు పెట్టావు కదా. కరెంట్ కట్టలేదు సార్, అదంతా శ్మశానం సార్. పని చేసుకో. నీ కరెంట్ లేదని, మెమొరీ లేదని మిక్క జీవితంలో నాశనం చేస్తావా? నేను నాశనం చేయాలి. నాశనం చేశావు నువ్వు వెంటరైపోయి నీ బావని ఏపు లాక్కొని మిక్కని దుర్మార్గులను చేస్తావా? మిక్కని మోసం చేస్తావా? ఇది న్యాయం అనిపిస్తుందా నీకు? నేను మోసం చేయట్లేదు సార్. మా మోసం అత్తని. ఏది? అప్పుడు ఆ పిల్ల ఊరి నుంచి వచ్చింది సార్, నాకు 5వ నెల సార్, కడుపు సార్. కడుపు ఎలా ఒకలా తెచ్చేసుకున్నాను సార్, ఇంకా నా కర్మ కొద్ది చెప్పు. వచ్చేస్తే అప్పుడు నేను అన్నాను, వద్దు పిల్లడా, మీ ఆవిడ వచ్చింది వెళ్ళిపో, ఆమెతో ఉండు, మీ భార్య భర్త పిల్లలతో ఉండు, నాకు పురుడు వచ్చి నేను ఏదో పని చేసుకొని బతుకుతాను చెప్పేసి వచ్చేసాను సార్. ఆ పిల్లన అలా ఆవిడని వెళ్ళిపోమన్నాను సార్, కలిసిపోమన్నాను సార్. అయితే కలిసిపోతే ఆ అబ్బాయి మా ఇంటికి రాకపోయినా సరే వచ్చాడని రాళ్ళు గట్ట గిరేయడం. అడగండి సార్, ఎవరిని అడిగితే అడగండి సార్. ఒక్కసారి కూడా నేను ఆ అబ్బాయితో మాట్లాడలేదు సార్, 5వ నెల కడుపు వచ్చింది కానిచ్చి. ఆయన సరే నువ్వు దాని ఇంటికి వెళ్ళిపోతున్నావురా, అదే నీ దగ్గరికి వస్తుందిరా, నీకు ఫోన్ చేస్తుందిరా. తప్పటడుగు వేసే వేళలో చెప్పలేదా నీకు, ఆ తప్పటడుగులో ఉన్న తప్పులన్నీ? ప్రతి అడుగు వేసే వేళలో చెప్పలేదా నీకు, ఆ అడుగులు పయనించే దారిలు ముళ్ళేనని? విన్నావా ఏనాడైనా నాన్నగారి మాట? నీళ్ళకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వచ్చేసి నెట్టుకున్నాడు, ఇంటికి వచ్చేసి నెట్టుకున్నాడు. ఇంటికి ఎప్పుడు రాలేదు సార్, నా మీద ఒకటి సార్, మా అబ్బాయి మీద ఒకటి సార్, ఇంటికి ఎప్పుడు. నువ్వెంత ఏడ్చినా నీ మీద ఇంతమంది జనం చూస్తున్నారు, లక్షల మంది, ఎవరికి నీ మీద ప్రేమ ఉండదు. చేసింది నువ్వు మోసం. నువ్వు చేసిన తప్పు చేసి అన్ని చేసి కడుపు తెచ్చుకొని మక్క వచ్చిన తర్వాత వాడు నాకు రావట్లేదండి, నా ఫోన్ కూడా చేయట్లేదండి, అయినా మక్క అనుమానిస్తుంది, అనుమానించుద్ది. ఎందుకంటే మెక్కెళ్ళిపోతే నీకు మెక్క మీద ఏమాత్రం ప్రేమ, నా రక్త సంబంధం, మా అక్క, నా పెద్దక్క, నా పక్కకి జీవితం నేను నాశనం చేయకూడదు. అది వాడు తాగొచ్చినా కొట్టినా చంపడానికి వచ్చినా నీ మీద చేయకూడదు. అది ఆడదంటే. మెక్కలేదు కదా, వాడితో అక్రమ సంబంధం పెట్టేసుకున్నావు, బిడ్డనకన్నావు. మెక్కొత్తే అనుమానం వస్తే నీకు కోపం వచ్చిందా? అనుమానం వస్తే నువ్వు బాధపడ్డావా? మీకు అనుమానిస్తుందో నువ్వు కన్నీళ్ళు పెడుతున్నావా? నేను ఎప్పుడు కాపాడలేదు సార్, నేను చేసిన తప్పు. ఎందుకు నేను ఏడ బాధపడాలని చెప్పేసి ఎప్పుడు బాధపడలేదు సార్, అనుమానం పడలేదు సార్. మాట నువ్వు ఒప్పుకుంటున్నావుగా నీ తప్పని? ఒప్పుకుంటున్నాను సార్. ఒప్పుకుంటావా? వాళ్ళ జీవితం బతికి వాళ్ళు శుభ్రం కాపురం చేసుకుని ఇస్తున్నావు. వల్ల వాళ్ళకి 2 బిడ్డలు ఉన్నారు. ఆ పిల్ల వద్దంటుంది కదా సార్, మరి అబ్బాయిని. అది నీకు అనవసరం, వాళ్ళు చూసుకుంటారు. అదే నువ్వు అన్నిట్లో ఏలు పెట్టి అన్నిట్లో కెలికి నీ కుటుంబాన్ని నాశనం చేసుకొని మెక్క కుటుంబం నాశనం చేయడం రెడీ అయిపోయావు. ఆల్రెడీ నీ సిస్టర్ లేపుకెళ్ళిపోయాడు. లేపుకెళ్తే ఎంత దుర్మార్గం అని నీకు తెలుసు. మళ్ళీ నువ్వు వచ్చి
మెక్క ముగ్గురు రేపుకెళ్ళిపోతావా? బయట దానికి పోతే అనేక రోగాలు వచ్చేస్తారా దీంతో ఉండి కూడా అన్నారు సార్ మరి చాలా మంది. ఈ చెప్పు చెప్పింది ఎవరు? మీ బామ్మ? మీ బామ్మ మీనా? బాపాలండి, బాపన మాయ లోలండి. వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరి మీద మీ బావ మీద కేసు పెడతావా? నేను మా బాబు మీద కేసేడు వస్తాను అయ్యారు. నువ్వు తప్పు చేసావు, నువ్వు ఒప్పుకున్నావు ఉందాగా. దానికి నువ్వంటే నాకు ఇష్టం అమ్మాయి. ఎందుకంటే నువ్వు నిజాయితీగా ఒప్పుకున్నావు కాబట్టి నేను నిజంగా దండం. ఎందుకంటే కాదు నాన్న, తప్పు వద్దు. నా మాట నా మాట నాన్న. ఇట్లా పొరపాటు ఎవరేం చేస్తారు, నేను కూడా చేస్తా. దిద్దుకున్న వాళ్ళు మంచోళ్ళు. అవునా? కాదమ్మా, అమ్మా మీరు ఇంతమంది చూస్తున్నారు, లక్షల మంది. నన్ను తాగొచ్చి కుట్టేవాడు, మోసం చేసి నాతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. గతి లేక నాకెవరు దుప్పిలాగా ఉండిపోయాను తప్ప నేను అలా తప్పు చేసి ఆడదాను కాదని నిజాయితీగా ఒప్పుకుంది. అది నువ్వంటే నేను చాలా నీ మీద నాకు గౌరవం పెరిగింది. ఇదే మాట బెక్క కొట్టి చెప్తా. ఏమ్మా అంటే ఎవడైతే అప్పర్ణను మోసం చేసి రౌడీయం చేసి ఓ బిడ్డను కానీ అమ్మాయి జీవితం నాశనం చేశాడో వాడి భార్య దేవి దుబాయ్ వెళ్ళిందని చెప్పాం కదా. దుబాయ్ నుంచి వచ్చింది. ఆ దేవిని కూడా పిలిచి ఇంకేం చెప్పుద్దో దేవి మనకి అది కూడా కనుక్కుందాం. దేవి, దేవి ఇది పెద్దాపురం. అవును సార్. మీరు 5 ఆడపిల్లలు. అవును సార్. నువ్వు దుబాయ్ నీ ఇష్టంతో వెళ్ళావా, నీ భర్త పంపిస్తే వెళ్ళావా? నా భర్త పంపితే వెళ్ళాను సార్. ఏం చేసావు దుబాయ్లో? పిల్లల్లో పని సార్, 4 పిల్లల్ని చూసుకురాను. ఎప్పుడు తెలిసింది నీకు నీ భర్త మంచోడు కాదని? నేను వెళ్ళిన 6 నెలలకి నాకు ఎవరు ఇంటికాడ ఏం చెప్పలేదు సార్. ఎందుకంటే నేను దూరంగా ఉన్నాను, బాధపడతాను, నేనైనా చేసుకుంటానని నా ఇంట్లో వాళ్ళు నాన్నమ్మ కానీ ఎవరు కానీ చెప్పలేదు సార్. తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళందరూ చెప్పారు సార్. చెప్తే నేను ఈయనకి ఫోన్ చేశాను సార్. ఈయనకి ఫోన్ చేసి ఇంతో మాట్లాడాను సార్. నేను ఏంటి నేను నన్ను ఇలా ఊరు పంపించి బలవంతంగానా నువ్వు అక్కడ నా బిడ్డను చూసుకుంటానన్నావు, నా నాన్నమ్మని చూసుకుంటున్నావు, నీ అంగీకారంతో నేను అక్కడికి పోయి వెళ్ళాను, ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి అని నేను అడిగాను సార్. అడిగిన తర్వాత తనేం సమాధానం చెప్పాడంటే నన్ను ఎవరు పట్టించుకోలేదు, నేను ఇష్టమై వెళ్ళాము అని చెప్పారు సార్. నా బిడ్డలు అడుక్కుంటున్నారా, ఏం చేస్తున్నారు, వాళ్ళ పాలన ఎవరు చూస్తున్నారు, ముసలి దానికి కొల్లు ఆపాడం వినబడదా సరిగ్గా, ఎవరు చూస్తున్నారు ఏంటని నేను అడిగానండి. తినకు కూడా నేను ఫోన్లో తనతో ఒకసారి మాట్లాడతానే నేను మాట్లాడానండి. మాట్లాడిన తర్వాత తినేమందంటే నువ్వు వయసులో ఉన్నవాడిని వదిలి చనిపోయావు, ఏం చేయమంటావు అని అడిగిందండి. అనేసరికి పెట్టేసానండి. నేను మళ్ళీ ఫోన్ చేయలేదండి, ఇలా చేయలేదు, వాళ్ళకి చేయలేదు, ఎవరికి చేయలేదండి. నేనే అక్కడ కుమిలిపోయానండి. నేను తిరిగి రానప్పుడు నన్ను పంపించరండి. 2 సంవత్సరాల దాకా నన్ను పంపించరండి. తట్టుకోలేకపోతున్నానండి, నేను అక్కడ ఉండలేకపోతున్నాను, ఆహారం వెళ్ళట్లేదు, నేను పని చేయలేకపోతున్నాను, బుర్ర పని చేయట్లేదండి నాకు. కన్నీటి వానా నీ కళ్ళలోనా చిన్నారి కన్నా ఎడారిలోనా ఏకాకిలాగా అయ్యావు నాన్న. వచ్చిన తర్వాత తను ప్రెగ్నెంట్ అండి. తను ప్రెగ్నెంట్ అయితే 6వ నెల 7వ నెల వచ్చిందండి. కానీ నేను చేయి చేసుకోకూడదు కదండి. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను చేయి చేసుకుంటే తప్పు నాది అవుతుంది. నేను అడగలేదు, చేయలేదు, తను కూడా అడగండి, నేను అడగలేదండి. నా భర్త వచ్చిన తర్వాత నా భర్తని కాలు పెట్టుకొని నిలదీసి నేను అడిగానండి. నన్ను ఇలా పంపించి నువ్వు చేసింది ఏంటి, నా పిల్లలు చూసింది ఏంటి అని చెప్పి నేను నా భర్తను అట్టుకున్నానండి. తనకి సమాధానం చెప్పలేదండి, నాకు ఇవ్వలేదండి. నేను వచ్చి నెల రోజులైనా 15 రోజులు నేను అక్కడ ఉన్నా సరే అండి తనతోటే కాపురం చేశాడండి, నా దగ్గరికి రాలేదండి. నేను ఇంకా తట్టుకోలేకపోయానండి. బయట ఉండి మా అత్తగారితో చెప్పను, బాధపడను, అవన్నీ చేసుకునేదాన్ని. ఈ లోపల మా అమ్మగారు నా మీద గొడవకు వచ్చారండి. గొడవకు వచ్చిన తర్వాత నేను అన్నాను, ఏమంది నువ్వు వదిలేసి వెళ్ళిపోయి నువ్వు చూసుకోవాలి ఇది అదే అనేసి ఆవిడ గొడవకు వచ్చిందండి. వచ్చిన తర్వాత సర్లే అనేసి నేను
అదేంటమ్మా నువ్వేంటంటే చేతనేం చేసుకుని నీ మొగుడిని ఆపుకొని ఆవిడ అంటుందండి. ఈవిడేమంటుంది, ఏం నీ మొగుడితో సంసారం చేద్దాం, నీ మొగుడితో కాపురం చేద్దాం ఈవిడ అంటుందండి. నేను ఎవరితో బెదిరించి ఎవరితో నేనేం చేయను. 2-3 సార్లు చచ్చిపోవడానికి ట్రై చేశానండి. నా బిడ్డలు అనాథలు అయిపోతారని నేను ఓరం పెట్టుకున్నానండి. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలవి పూట, చుట్టూర సంద్రంలా చుట్టేసే కన్నీరు, ఓ కాగితం పడవల్లి ఏమైపోతావు. మా పెద్దల దగ్గరకు రమ్మని చెప్పాను, నీ పరిస్థితి ఏంటి, నీ ఉద్దేశం ఏంటని అంటే వచ్చాడండి. వచ్చింది సార్. అయినప్పటికీ వచ్చి ఏమన్నాడండి, నా దగ్గరికి వచ్చి నేను తన దగ్గరికి వెళ్ళను, కూడొచ్చే వరకు వెళ్తాను, తర్వాత నేను తన దగ్గరికి వెళ్ళను, నీ దగ్గర నీ బిడ్డల దగ్గర ఉంటానని పెద్దల సంస్థలో బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టారండి. అలా చేసిన తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చి మళ్ళీ ఫోన్లు ఈవిడ చేయను, గోల పెట్టను, ఆవిడకి అక్కడి నుంచి కేకలేను, వీళ్ళేమో ఇక్కడి నుంచి కేకలేను, రోజు గొడవేనండి. మా అమ్మగారు ఈవిడి కూడానండి. అక్కడ ఈదులో అందరూ నన్ను ఎగతాళిగా చూస్తున్నారండి. చెల్లెలు తీసుకున్నాడు, ఈ అక్కేమో జారనిచ్చింది, మళ్ళీ నీళ్ళ గొడవలు అవుతున్నాయి, ఏళ్ళదేం బతుకు అని చెప్పి నలుగురు అనిపించుకుంటున్నానండి. నేను రోజు నా బిడ్డల కోసం నేను ఏడుతున్నానండి. నా బిడ్డలు ఏమైపోతారు, నా మామకు ఉన్న చెప్పి నాకు ఇలువ, నా మామ చనిపోతే నన్ను ఎవరు చూస్తారు, నాకు అమ్ముండే చూద్దా లేదు, నాన్న ఎలాగా లేడు, తోడుబుట్టిన నన్ను మోసం చేశారని ఏడుతున్నానండి నేను. ఏ ఆడది కూడా తన కూతురు జీవితం నాశనం చేస్తుంటే రెండో కూతురు చెప్పుతో కొట్టుద్ది. అవును సార్. అల్లుని కూడా చెప్పుతో కొట్టుద్ది. అవును సార్. వెదవా, నా పెద్ద కూతురు చేసుకొని ఇంకో కూతురు ఎంట పడతావురా, నువ్వు నిజాయితీ పడ్డవా అని చెప్పుతో కొట్టుద్ది. మీ అమ్మ నిజాయితీ పర్వాలైతే కొట్టకుండా మరి ఎంకరేజ్ చేస్తుందంటే నా డౌట్ వచ్చింది. కొట్టకుండా ఎంకరేజ్ చేసింది కదా. నేను వచ్చే కూడా వాళ్ళు ముగ్గురు ఒక ఇంట్లోనే ఉండి నా పక్కన ఇంట్లోనే ఉండేవారు. కూడా మా అమ్మ కూడా అండి, ముగ్గురు కలిసి ఉండేవారండి. నేను నా బిడ్డలు నట్టుకుని బయట వాకిట్లో ఏడ్చేదాన్ని అండి. మా అమ్మ అయితే మంచిది కాదండి. ఎందుకంటే కూతురు బతుకులన్నీ ఆవిడే నాశనం చేసిందని చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేసింది? మేము ఆడపిల్లలనే చెడగొట్టిందండి. అంటే వాళ్ళతో చేయించిందండి. ఇది తప్పమ్మా అని ఆవిడ అడగలేదండి. మీ ద్వారా ఎవరో చెప్పారమ్మా నాకు మెమ్మ గురించి. అది నిజమా కాదు మీతో నేను క్లారిఫై చేసుకున్నా. మెమ్మ నిజాయితీ పర్రాలా, మెమ్మే ఆడపిల్ల జీవితం నాశనం చేసిందా? మా అమ్మే నాశనం చేసింది. నాశనం చేయటం అంటే ఏంది? వాళ్ళతో చేయించింది. నీకు తెలుసు. నువ్వు కదా, నువ్వు చేయలా. నేను చేయలేదు. నువ్వు వెళ్ళిపోయావు. నేను వెళ్ళిపోయి నాన్నమ్మ దగ్గర. నువ్వు నాన్నమ్మ దగ్గర ఉంటున్నావు. ఈ నలుగురు నాశనం చేసింది కన్ఫామ్ గా సార్. ఈ అమ్మాయికి కూడా తెలుసు కదా సార్. వీళ్ళ అమ్మాయిలు అడిగితే ఈవిడికి తెలుసు కదా సార్. అడగండి సార్. ఈ తిన్న కదమ్మా ఆమె చెప్పేది అయితే కూతురు వదిలిపెట్టేందుకు గూరు వెళ్ళిపోయింది. ఒక్కదా శ్మశాన పక్క ఇల్లు ఉంది, ఆ ఇంట్లో కరెంట్ సరిగలేదు. లేనప్పుడు ఈ కూతురుతో ఉండాలి కదా మెమ్మ. నేను అది కూడా చెప్పాను సార్. ఎన్ని చంటి బిడ్డలు తెల్లి సార్. వీళ్ళిద్దరూ చంటి బిడ్డలు పురటాళ్ళు. వదిలేసి ఇంకో ఆయనతో పనికి వెళ్ళిపోయింది సార్. ఆ నైట్ మా అమ్మగారని ఇంకొక ఆయన తీసుకుంది సార్. కాపు గారని ఆయన తీసుకుంటే ఆయనతో వెళ్ళిపోయింది సార్. మొన్నే సార్. జస్ట్ 3 రోజులు 4 రోజులు వెళ్ళిపోయింది పనికి. ఆయన కూడా వెళ్ళిపోయింది సార్. రమ్మంటే వెళ్ళిపోయింది సార్. వేరే ఊరు వీళ్ళని వదిలేసి ఒకటే ఒకరి ఆయన తీసుకుని వెళ్ళిపోయింది. ఏమ్మా నిజమేనా? మేము వెళ్ళిపోమన్నా. నేను పుట్టిన కానీ ఆయనతో ఉంది సార్. మరి నాన్న ఆయనకే పుట్టానా అని అన్నారు సార్. మీ నాన్న పేరేంటి? పిల్లి శ్రీని సార్. మీ నాన్న పేరేంటి? కాపు గారు సార్. మరి నేను ఆయన పుట్టానని అన్నారు సార్. అంటే నువ్వేమన్నా ఇంత ముందు మమ్మే నా దేవత అన్నావు. మెమ్మెలా చేయొచ్చా? అంటే మెమ్మకి 2 భర్తలా? మరి చనిపోయినట్టు మరి ఆయనే తీసుకుని ఉండిపోయిందంట సార్ ఆవిడ, మా అమ్మగారు. కాదు సార్. కాదా? మా నాన్నగారు ఉంటుండగానే ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకుంది సార్. వేరేగా ఇల్లు తీసుకుని ఆయన తోటి ఇల్లు తీసుకుని ఉన్నది సార్. ఉంది సార్. ఉన్నారు సార్. నాకు తెలుసు సార్. బాగా గుర్తు సార్. మా నాన్న చచ్చిపోయేటప్పుడు కూడా నాకు తెలుసు సార్. తెలియపోవచ్చు. మెమ్మ నిజాయితీ పర్వాలేదు. నిన్ను మీ బావని మెమ్మ ఒక ఇంటి ఉంటారా?
ఈ పిల్లలు దుబాయ్ నుంచి వచ్చాక సార్ వస్తే రమేష్ ఇంకో మీ ఆవిడ వచ్చింది మా అమ్మ అన్న సార్ తప్పు చేసింది నువ్వు మీ ఆవిడ చెప్పు సమాధానం వచ్చి ఇక్కడికి వచ్చి మీ ఆవిడ గెంతులు కట్టేస్తే మాకు తెలీదు కట్టని చెప్పేసి అన్నా సార్ మా అమ్మ. అప్పుడు ఇమీడియట్గా సాయంత్రం అయ్యేసరికి వచ్చేసాడు సార్ ఊరు పెద్దాపురం వచ్చేస్తే రమేష్ రమేష్ మీ ఆవిడ ఉంది రమేష్ ఇంటికాడ రాలేదు సార్. చెప్పాను లేదు పిల్లలు అడగండి సార్. నా కుర్రోడు రాలేదు సార్. ఆగు అమ్మా, లేదా ఉపన్యాసం చెప్తున్నావు. ఉందేమో నీ దగ్గర ఆమె మొగుడు, మీ అక్క మొగుడు. అవును సార్. మీ అక్క మీ బుద్ధి చెప్తే గానీ రాడు ఇక్కడ ఇంటికి. మిమ్మల్ని బుద్ధి లేదా? వెళ్ళమన్నా సార్. మిమ్మల్ని బుద్ధి లేదా? మా అమ్మ వెళ్ళమని సార్. వెళ్ళమంట కాదు, నేమేం చేసినప్పుడు చెప్పుతో కొట్టాలి కదా అల్లుడిని. ఎట్రా నా కూతురు చేసుకొని రెండు కూతురు మీద చేస్తావు ఎదవా కొట్టద్దా? అప్పుడు లేదు సార్ మా అమ్మ. వచ్చిన తర్వాత కొట్టిందా? కొట్టలేదు సార్. మరి ఏ చెబుతావు? నీతి మాటలు చెబుతావు, నీతి మాటలు. నన్ను తిట్టింది సార్, ఆ అబ్బాయిని తిట్టింది సార్. నువ్వు వచ్చావు దుబాయ్ నుంచి, మేము రమ్మన్నావు, వచ్చాడా? నీతో ఉంటున్నాడా? ఏం చేస్తున్నాడు? రమ్మన్నాను సార్. ఆ. రాలేదు సార్. వారం రోజులు తిప్పాడు సార్. రాను నేను ఆ అమ్మాయితోటే ఉంటాను, ఎందుకు ఉంటానంటున్నాడు? నేను చెడిపోయిందని అన్నాడు సార్. ఎవరితో అక్రమ పెట్టుకున్నావా? పెట్టుకున్నాను అన్నాడు. నువ్వు పెట్టుకున్నావా? లేదు సార్. లేదు. లేదు సార్. ప్రూఫ్లు లేవు, లేదు సార్. సాక్ష్యాలు లేవు. లేదు సార్. చెప్పు. పెట్టుకున్నాను అంటున్నావు, లేకపోతే ఎవరి దగ్గర చూసేవా అని నేను అడిగాను సార్. దాని సాక్షిగా లేవన్నాడు సార్. మరి లేనప్పుడు నన్ను ఎంతకి ఇన్ని మాటలు అంటున్నావు నేను అడిగాను. ఇన్ని సంవత్సరాలు పెళ్ళి 11 సంవత్సరాలకి నేను తిరిగిపోద్దానని తెలియదు. దుబాయ్ వెళ్ళి వచ్చిన తర్వాత నేను తిరిగిపోద్దానని తెలుసు. నన్ను ఎలా చూస్తున్నాడు అంటే ఒక పురుగుని చూసినట్టు చూస్తున్నాడు సార్. నిజంగానే నా బిడ్డలు నన్ను కూడా చాలా హింస పెట్టినట్టు చూస్తున్నాడు సార్. ఇక్కడ పెద్దల సమస్యల్లో ఒప్పేసుకొని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టాడు సార్. నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళను, పురుడు వచ్చే వరకే నా బాధ్యత, తర్వాత నేను వెళ్ళనని చెప్పి సంతకం పెట్టి నా గాడకు వచ్చి నేను బండి కొన్నాను సార్. బైక్ కొన్నాను సార్. నా ఇంట్లో 4 రోజులు ఉన్నాడు సార్. డబ్బు తెచ్చి ఆ బ్యాంకులో నేను తెచ్చిన కాడికి ఒక 50,000 తెచ్చాను సార్. ఏదో అరువు తీసాను సార్. బండి తీసి అన్నీ చేసేసరికి అన్నీ ఒక 4 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి ఇప్పుడు ఫోన్లు చేయను, ఆడు చేసుకోను. తర్వాత మళ్ళీ నన్ను ఏమంటున్నారంటే తిరిగి నువ్వు అవసరం తీరిపోయింది నేను రాను అన్నట్టుగా మాట్లాడాడు సార్. మళ్ళీ వెళ్ళిపోయాడు. సార్. బండి వచ్చిన తప్పు చేసావు, తప్పు తిట్టుకోవాలి కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? వచ్చినా ఇంటికి గడప రానియకూడదు కదా? రానికూడదు సార్. మరి ఎందుకు రానిచ్చావు? కడుపుతో ఉన్నామని చెప్పేసి ఏదో లాగా రాయించుకున్నాను సార్. నువ్వు అన్ని అబద్ధాలు ఆడుతున్నావు, అన్ని మెలికలు పెడుతున్నావు, మళ్ళీ తప్పు అయిపోతుంది అంటున్నావు. ఒక మాట అడుగుతా నేను, మిక్క నిజాయితీ పొర్రలేనా? పొర్రాలే సార్. ఏ తప్పు చేయలే ఎప్పుడు? మీ అక్క ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎరగదు కదా ఊళ్ళో? అవును సార్. అది నీకు తెలుసా? అవును తెలుసు. నిజాయితీ పర్రాలు. అవును సార్. మిక్క మోసగైతే కాదు. అవును సార్. మీ బావతో నిజాయితీగా ఉంది. అవును సార్. అది మాత్రం ఒప్పుకుంటావు కదా? ఒప్పుకుంటున్నాను సార్. ఇప్పుడు మీ ఇద్దరిని ఎందుకు మోసం చేస్తున్నాడు? ఆ మూడనే వాడిని పిలుద్దాం. ఏనన్నా రమేష్, నీ భార్య పేరేంటి రమేష్? దేవి. ఈ అమ్మాయి? ఆ అమ్మాయి వాళ్ళ చెల్లి అపర్ణ. నీకేమవుద్ది? మరల వద్దండి. ఇంకా ఏమంటే వద్ది. దేవి నిజాయితీ పర్రాలా? నీలాగే అక్రమ సంబంధాలు కూడా పెట్టుకుంటుందా? ఉంటే ప్రూఫ్లు తీసుకురా, అది ప్రూఫ్లతో మాట్లాడుకుందాం. ప్రూఫ్లు లేక కదండి నిజాయితీ పర్రాలని ఒప్పుకోవాల్సి వస్తుంది. అంటే ప్రూఫ్లు లేకుండా నిజాయితీ పూర్వాలు కాదని ఎందుకు అనుకుంటున్నావు? లేదా మొగుడు ప్రత్యక్షంగా చూడాలి, నువ్వు ప్రత్యక్షంగా చూడలేదన్నావు. లేదండి, నేను చూడకుండా అక్రమ సంబంధం ఉందేమో ఎందుకు అనుమానిస్తున్నావు? అయితే వీళ్ళు గొడవ ఆడుకున్నప్పుడు ఒకరి నిజాలు ఒకరు పెట్టేసుకుంటారు బయట. అవును. నువ్వు నా కోసం వచ్చినోడితో నువ్వు తిరగలేదా, నీ కోసం వచ్చినోడితో నేను తిరగలేదని వాళ్ళ కాళ్ళ చెప్పేసుకుంటా. అవును. మళ్ళీ కలిసి ఆటోమేటిక్గా కలిసిపోతుంటారు. అట నీ భార్య మీద ఎవరు చెప్పారు? మా తిరిగిందని ఎవరితో తిరిగిందని ఎవరు చెప్పారు? తన పక్కన తిరిగే వాళ్ళే చెప్తారండి. ఇప్పుడు మనిషి ఉంటే చెప్పరండి, మనిషి లేకపోతే తన చెప్తారు. పక్క తిరిగిన వాడెవడు? నాకు తెలియదండి. అంటే నేను తెలియనప్పుడు నిందేయొచ్చా? పెళ్లికి ముందు గాని పెళ్లికి తర్వాత కానీ నా అక్క ఎవరితో తిరగలేదు, నిప్పు లాంటిది నా అక్క అని ఎవరైతే నువ్వు బెదిరించి ఆమెతో కాపురం చేశావే, అక్రమ సంబంధం పెట్టుకున్నావు, ఆ సొంత చెల్లెలే చెప్పింది మెక్క గురించి. చాలా మక్క నిజాయితీ పుర్రాలు అని. నేను తప్పు చేయలేదు సార్. వాడే
మా బావగాడే తాగొచ్చి కొట్టి 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 నన్ను లొంగ తీసుకున్నాడు. నేను ఇష్టమై నా బావ పక్కల బెదిరించాడు, కొట్టాడు, తిట్టాడు, రక్కాడు. నా గతి లేదు. మా అమ్మాయి వేరే చోటకి వెళ్ళిపోయింది. బామ్మ చెబితే పర్వాలేదులే పర్వాలేదులే పర్వాలేదు అని చెప్పింది. గతి లేక వాడి పక్క అని ఎవరైతే నువ్వు బిడ్డను కన్నావా ఆ అమ్మాయి, ఆ మహాతల్లి, ఆ పిల్ల చాలా గొప్పదే. ఇంతమంది లక్షల మందిలో చెప్పింది నువ్వెంత దుర్మార్గుడవో చెప్పింది. కేసు పెడతాను వాడి మీద అంది. నీ ఇష్ట ప్రకారంతో దుబాయ్ వెళ్ళింది, సంపాదించుకుంది, ఎమ్మడి తిరుగుతుంది, బాగుందని. వెళ్ళి 6 నెలలు నువ్వు వేరే కుప్పడి పెట్టి ఎంతమంది మోసం చేస్తారు ఆ అమ్మాయిని. పాపం మొగుడు మోసం చేసి, అక్క మొగుడు మోసం చేసి ఆ అమ్మాయిని తిరుగుమూతను ముద్రేసి ఆ పిల్ల గతి, ఆ పిల్ల చూడు వచ్చిన కానీ ఒకటే ఆ చిన్నపిల్ల టెడుతుందో ఆ అమ్మాయి టెడుతుంది. నేనేం కావాలి సార్ అంది. నేను ఎప్పుడు ఆ అమ్మని బలవంతం చేయలేదండి. నువ్వు కొట్టి బాగా కొట్టిన తర్వాత గతిలాగా వణికిపోయింది. కొట్టానండి, ఎప్పుడు కొట్టాను? చెప్పిన మాట వినకపోతే కొట్టాను. నువ్వెవడు ఆ అమ్మాయిని మాట్లాడమండకి? ఆ అమ్మాయి వేరే వాడి భార్య. ఆ అమ్మాయి మాట్లాడపోతే ఏం మాట్లాడపోతే అన్నబడపోతేనా, నువ్వు తాగడం ముందు డబ్బులు అయిపోతేనా? నీకు ఏదో ఒక అమ్మాయి కావాలి. రోజు 2 రోజులకు ఒకసారన్నా 3 రోజులకు ఒకసారి ఒక అమ్మాయిలు కావాలి. అలాగే అవసరం లేదండి. నీ డౌట్ ఏంటి చెప్పు. భర్తను భర్తలాగా చూడలేకపోయినా కనీసం మనిషిలాగన్నా చూడాలండి. ఏం చూడలేదు చెప్పు. ఏ విషయంలోనూ చూడలేదండి. ఏ విషయం చూడలేదు. చూడకపోతే ఎట్లా బిడ్డలాగన్నావు? అలసిపోయి వచ్చిన భర్తకి కనీసం ఒక స్నానం చేయమంటామని. స్నానం చేయమనాలా, స్నానం చేయించాలా? స్నానం చేయమంటే చాలండి. అంటే ఒక ఆడ చెప్తే తప్ప నువ్వు స్నానం చేయవు. అన్నం పెట్టమంటేనేమో పెట్టుకుని తినంటారు. నన్ను కూడా నా భార్య చేస్తే అన్నం పెట్టి తినమందయ్యా, ఇంట్లో బాలేదు, ఓపిక లేదు అన్నది. అన్నం పెట్టినందుకు, స్నానం చేయమని అడగనందుకు వేరే అమ్మాయిలు దాని గురించి కాదు. ఇంకేం చెప్పు మరి. నువ్వే చెప్పు నాన్న. నేను ఊళ్ళో ఉన్నాను ఎక్కువగా. ఇప్పుడు పొరుగురు పనిలోనే మకం పనికి వెళ్ళిపోయి నెలంతా కష్టపడి వస్తాను. వస్తే చేతిలో డబ్బులు పట్టుకుని వస్తాను. డబ్బులు అయిపోయేంత వరకు బాగానే చూసుకుంటారు. ఆ డబ్బులు అయిపోయిన తర్వాత బ్యాగ్ బయటకు గెలిచి చూడండి ఈవిడి ఇలా మామ. డబ్బులు అయిపోయి బయటికి వెళ్ళగొట్టేది. ఒక డబ్బులు సంపాదించి మిషన్ లాగా వాడుకుంటేవారు తప్ప అంత దూరం వెళ్ళి పని చేస్తున్నాడు, ఉన్నాడా తిన్నాడా అని ఏ రోజు కూడా ఫోన్ చేసేవారు కదా. ఫోన్ చేసేవారు డబ్బులు ఎప్పుడు పంపిస్తావు అని ఒక్కడేలాగా వాడేవారండి, ఇంకేది వాడేవారు కాదు. 10 సంవత్సరాలు నమ్మకంగా వాళ్ళతో పాటు ఇంటికి కాపలాగా మగదిక్కుగా ఉన్నందుకు నాకు మనశ్శాంతి లేదండి. మనశ్శాంతి లేక ఆ అమ్మాయి అందగత్తని కూడా కాదండి. అంటే నాకంటూ ఒక ఇది ఉండాలి కదా. నా ఆలనా పాలన ఎవరు చూస్తారో. తాతగారు చనిపోయేటప్పుడు కూడా రాలేదండి. నాకు అమ్మవారు పూసి మంచం మీద అలా పడి ఉంటే కనీసం చూడటానికి కూడా రాలేదండి. ఉన్నాడా పోయాడని కూడా అడగలేదండి. తన అనేసింది, నీ మీద నాకు ఏ భ్రమ లేదు, నా పిల్లలకి తండ్రిగా పడి ఉండాలి అంతే. నువ్వు కావాలంటే నువ్వు వెళ్ళొచ్చు పోవచ్చు, మాకు బత్తానికి డబ్బులు ఇచ్చే చాలు. అలా కావాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో, మేము కావాలనుకుంటే మా దగ్గర ఉన్నాను. ఉన్న కాడి నుంచి కుక్కను చూసినట్టు చూసేవారండి. వాళ్ళ మామగారికి ఏమో డబ్బులు పిచ్చి ఎక్కువ, వీడికేమో లగ్జరీగా బతకాలని వీడికి ఉంటుందండి. ఎప్పుడు ఫోన్లో చాటింగ్లు అవినండి. నేను పడుకుంటూ పోయినామనుకో 12 గంటలు లేచి వాట్సాప్లో ఫోన్ మాట్లాడుతుందండి. ఎవరితో మాట్లాడుతుందో తెలియదు. పట్టుకున్నానండి. పట్టుకుంటే నేను ఎవరితోటి మాట్లాడలేదన్నారు. అప్పటికి చెక్ చేసానండి. ఫారెన్ కాల్ అండి అది. ఫారెన్ కాల్ నైటే వస్తాయి తెలుసుగా. నైట్ వాళ్ళకి పగలవుద్దు, మన నైట్ అవుతుంది. అమెరికా చేయాలనుకో తెలుసుగా, మన మధ్యాహ్నం వాడు నైట్ అవుతుంది. అమ్మ ఇతనికి ఒకసారి అమ్మవారు పోస్తే బిడ్డలను పెడితే చూడటానికి వెళ్ళలేదా? వెళ్ళకూడదు. చెప్పు, అతనికి అర్థం కాదు. అతనికి బుద్ధి లేదు కదా. బుద్ధి లేదు అతనికి. నీకు అమ్మవారు పోస్తే వెళ్ళకూడదు. అప్పుడు ఆడదకూడదు. మీ ఆవిడ అప్పుడు లేదండి. ఆ అమ్మాయికి 4వ నెల కడిపోయింది. అమ్మా తాతయ్య గారు చనిపోయినప్పుడు అయితే 7వ నెల సార్. అప్పుడు చనిపోయిన నెల దగ్గరికి ప్రెగ్నెంట్ గా ఉండేటప్పుడు తెలుసు నాకు అన్నారు సార్. అప్పుడు వెళ్ళలేదు సార్. అమ్మవారు పూసిన తర్వాత నేను ఉన్నాను. నా మూడెక్కలేదు పడుండు బిడ్డల కోసం అన్నావా నువ్వు? ఎందుకన్నానంటే సార్,
తినవు కావాలి, నువ్వు కావాలి. నేను ఎక్కడికి అప్పుడు అన్నావు అప్పుడు అన్నాను సార్. ఈ అమ్మాయి ముందనలా అనలేదు సార్. ఏమయ్యా ఈ అమ్మాయి తోడు కాంటాక్ట్ పెట్టిన తర్వాత అన్నావు మరి సిగ్గు లేదు అన్నమాట అంటాను నాకు అన్ని అబద్ధాలు చెప్తున్నావు. సొంత చెల్లెలతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ మాట అందాన్ని భార్య నాకు సిగ్గు లేకుండా చెప్తున్నావు అంటే నిన్ను చెప్పుతో కొడతారు. నిజంగా నీ మీద ప్రేమ లేకపోతే నువ్వు నిజంగా ఈ అమ్మాయిని ఎప్పుడైతే మోసం చేసావో అప్పుడే నిన్ను థూ అనాలి. ఆమె నువ్వు కాదు, నిన్ను థూ అనాలి. కానీ ఇప్పుడు కూడా నువ్వుగా ఎడుతుందంటే ఆమెకి ఇష్టం ఉన్నట్టు లేనట్ట. ఇప్పుడు నువ్వు చెప్పిన మొత్తంలో నాన్న చూడు రమేష్ నన్ను చూడు, ఇప్పుడు నువ్వు ఏం చెప్పావో ఇవన్నీ కూడా నీ భార్యని అనుమానించదగ్గవు కాదు. నీ భార్య క్యారెక్టర్ బ్యాడ్ చెప్పడానికి కూడా సాక్ష్యం ఉంది. నువ్వు నీ భార్యకి వెళ్తే సంతోషంగా ఉండాలంటే ఏం కావాలి నీకు? ఏం కోరుకుంటున్నావు? నేనేమి కోరుకుంటలేదండి. మరి భార్య భార్య కలిసి ఉంటారా కుటుంబం మొత్తం? నేను కలిసి ఉన్న వాళ్ళు ఉండలేరండి. తర్వాత వాళ్ళు ఉండలేరు నువ్వు ఎందుకు అంటున్నావు? అంటే నీలాగా మీ ఆవిడ కూడా మొగాళ్ళ పిచ్చి లేదనే? కాదండి, వాళ్ళకి కొంచెం శాడిస్ట్ అండి. శాడిజం ఉందండి ఆ అమ్మాయికి. ఎట్టగానే పెట్టావు? ఆ అమ్మాయి చెప్పింది నా శాడిజం నువ్వేం చూసావు, ఇంకా ముందు ముందు చూపించాను. ఇప్పటికే చూపించలేదు కదా నీకు? డైలీ ఫోన్లో టార్చరే కదండి నాకు. ఏం టార్చరు? ఫోన్ చేసేవారు, ఎత్తితే కట్ చేసేవారు. ఒకవేళ నేను స్విచ్ ఆఫ్ చేసేస్తే పక్కన ఉన్న వాళ్ళు ఫోన్ చేసి. ఇప్పుడు ఈ అమ్మాయితో పెట్టుకున్న తర్వాత మరి అప్పటికి కూడా కొంచెం మారమ్మా నువ్వు. కాదయ్యా నువ్వు మాట్లాడతారు విను. నువ్వు ఇన్నోసెంట్గా మాట్లాడితే అందంగా ఉన్నామని చెప్పి అందంగా అబద్ధాలు ఆడ మాకు. నువ్వు ఈ అమ్మాయి జీవితం మోసం చేసి ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతుంటే సాటిస్ఫై అంటావంటాయా? నువ్వు ఆమె సొంత చెల్లెల జీవితం నాశనం చేశావు పెట్టుకొని ఈ విషయం మీద నీ భార్య నీ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంటే ఇంకోటి ఏం చెప్తున్నావు నువ్వు? నీకు ఏమీ దొరకట్లా పెళ్ళాన్ని వెళ్ళగొట్టడానికి. ఆ పెళ్ళాన్ని వెళ్ళగొట్టాలి, నువ్వు మళ్ళీ వేరే దాంతో తిరగాలి, నీకు సాక్ష్యం దొరకట్లా. సరే కాసేపు ఏం చేస్తాను, ఏదో సాక్ష్యం పుట్టించు. నీ భార్య సాటిస్ట్ అయితే నువ్వు చెప్పినట్టుగా రాగానే దుబాయ్ నుంచి 4 రౌడీలు పెట్టి నీ కాళ్ళు వెరగొట్టించేది నువ్వు చేసిన మోసానికి. నేను నమ్మేవాడినప్పుడు నా వెరగొట్టించిన 2 కాళ్ళు అంటే సాటిస్ట్ కూడా కదా, న్యాయం నీ కాళ్ళు ఎరగొట్టాలా. దుబాయ్ పంపించి భార్యని డబ్బులు సంపాదించడమని వేరే అమ్మాయిని చేసి కాపురం పెట్ట డ్రామా ఆడి నువ్వు బేవర్స్ పనులు చేస్తున్నావు. పెళ్ళాన్ని పట్టుకుని సాటిస్తాడు. వాళ్ళ చెల్లెలతో నువ్వు చేస్తున్నప్పుడు వాళ్ళ అక్కడ ఫోన్ చేయకూడదు కదండి అని చెప్పదలుచుకున్నావా? ఏమన్నా నీ పిల్ల వాళ్ళంటే నా పిల్లని నిప్పు సార్, ప్రేమించి పెళ్లి చేసుకున్నాం సార్, 2 బిడ్డలకి అన్నాం సార్, నిజాయితీగా దుబాయ్ వెళ్ళింది సార్, డబ్బులు సంపాదించి వచ్చింది సార్. అది నిజాయితీ గల మొగుడు లక్ష్యం. లేదండి వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళు అనుకుంటా బయట పెట్టుకుంటారండి వాళ్ళ గురించి వాళ్ళు. మరి నీ పెళ్ళాము చేయి బయట పెట్టలేదే, ఆమె బయట పెట్టలేదే, నువ్వు ఎవ్వరు లేరు ఇక్కడ భయపడటానికి. ఎవ్వరు లేనప్పుడు ఆమె నువ్వు ఒక్కటే ఉంది చెప్పిందే నీ భార్య చాలా గొప్పదని నువ్వు వెతుకుతున్నావు మొగుడివి. నువ్వు ఒకటే నాన్న, నువ్వు తప్పుదిద్దుకో నిజాయితీగా ఉంటే నీ జీవితం బాగుంది, గ్యారెంటీ బాగుంటుంది. ఎందుకు ప్రపంచం మొత్తం చూస్తాను తప్పుదిద్దుకున్నవాడు చాలా గొప్పవాడు. తప్పుదిద్దుకున్నావు పెళ్ళాల మీద నిందేసి బయటికి వెళ్ళగబట్టి వేరే అమ్మాయిలు తిరగాలనుకున్నావు. నీలాంటి వాడు ఎప్పుడూ బాగుపడ్డావు. నేను నీ బ్రదర్లా చెప్తున్నా, ఎప్పుడూ బాగుపడ్డావు. తప్పు దిద్దుకో మళ్ళీ నీ బ్రదర్లా చెప్తున్నా. తప్పు దేవి నాయనమ్మ గారు, పిల్లి సింహాచలమ్మ ఒకసారి రమ్మనండి. నేను నిన్ను కొన్ని అడుగుతా, సమాధానం చెప్తావా? మరి చెప్తాను. కరెక్ట్ గా చెప్పాలి. కరెక్ట్ గా మరి ఆడకూడదు, కోపడకూడదు, బాధపడకూడదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఆ దేవుడు ఉన్నాడు అంతేగా? అంతే చెప్తావు. ఇప్పుడు రమేష్ ఏమన్నాడంటే, దేవి నువ్వు రమేష్ ఇంట్లో ఉంటారు, అతనేనా ఊరెళ్ళి డబ్బులు సంపాదించుకు రాగానే డబ్బులన్నీ తీసేసుకుంటారంట, మెడబట్టి బయట నెట్టేస్తారంట. నీకు డబ్బు పిచ్చంట. నాకు డబ్బు పిచ్చాయి, ఆ బోల్ డబ్బు అదో తెలిసింది. కాదు నీకు కాదు, నువ్వు ఎప్పుడైనా రమేష్ డబ్బులు అడిగావా?
నేను అడగనండి ఎప్పుడు చీట్ కడితానయ్యా జోగ్రా చీట్ తెచ్చాను కదా డాక్రా చీటు 1500 ఒక 100 ఆ జోగ్రా చీట్ కట్టమంటాను డాక్రా చీటు ఎవరి పేరు ఉంది? వాళ్ళిద్దరి పేరు వాళ్ళ పేరే ఉందా? నీ పేరు లేదు? నా పేరు తెచ్చుకొని నేను ఖర్చు పెట్టుకున్నాను కట్టేసుకుంటాను. నీది నువ్వే డబ్బులు అడిగేది వాళ్ళతో పేరు డోకరా చీటు ఉందా? వాళ్ళతో పేరు ఉందా? ఉందమ్మా. దానికి అడిగావు, నీకు అడగలు ఎప్పుడు? నేను అడగలేదండి. నీకు డబ్బు పిచ్చి ఉందంట, భర్త డబ్బులు అడుగుతావు. నేను అన్నాను అయ్యా పిల్ల వెళ్ళిపోయింది అక్కడ ఏదైనా ఎన్నాళ్ళ దేవి ఉండగా ఓడుకునేవాడు వచ్చేవాడు కాదు. అక్కడ పోయి ఏదో దాన్ని తీసుకొని దేవం వచ్చేదాకా జోగరా చీటు కట్టుకో, నాకు బత్తానికి కొడవద్దు, వచ్చాక మామ నాకు అదొండెట్టు ఇదొండెట్టు అని తల్లికి మీకు వండేస్తానయ్యా, నువ్వు దాన్ని మాత్రం వెళ్ళొద్దాను. అదే నువ్వు అన్నదే, ఇంకేం తప్పు చేయలా, డబ్బు పిచ్చి లేదు నీకు. నాకు వద్దయ్యా, నేనేమో చచ్చినాడు ఒట్టిపోలేదయ్యా, మీ నాటోళ్ళు అందరూ తీసుకెళ్ళిపోతాను. సినిమాలు చూస్తావా? సినిమాలు మానేసేనే చూడలేదు. గాడి క్లబ్బులకి ఎక్కి బ్యాడికి వెళ్ళవు, షికారులకి వెళ్ళవు. నాకెత్తు బాబా, బ్యాడికి వెళ్ళవు. నా 2 మనోళ్ళు ఉన్నారు. మరి డబ్బులు ఎందుకు నీకు? అడుగుతావంట. పొల్లంటే అనుకుంటా ఎన్నెన్ని ఆడతారయ్యా, ఏం చేస్తాం? చాలా చాలా ఇది ఒకటి అందులో ఇది అంతేనా? అంతే బాబా, డబ్బులేం అడగల. నేను అడగనండి. ఇంకొక మాట, ఈయన కష్టపడి డబ్బులు తీసుకొస్తాడంట, మీ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చేస్తాడంట భార్యకి. డబ్బులు అయిపోగానే మెడబెట్టి మళ్ళీ నెడతారంట బయటికి, బ్యాగ్ బయట వేస్తారంట. నిజమే? వేసా ఇప్పుడు బ్యాగ్ బయట? నేను బ్యాగ్ మొన్న తప్పు చేశాడు కదయ్యా, తప్పు చేస్తే ఇదే ముసులు కుక్కే డబ్బు అంతా తినేసింది అని అన్నాడయ్యా. ఇది ఆమె చేసిన తర్వాత అంత ముందు ఇప్పుడు అన్నా నువ్వు? నేను ఆడలేదు, నన్ను అనలేదు. ఏం చేశాడు వచ్చి? అలాగ అన్నాడు. అనగానే ఒరేయ్ నేను డబ్బు అంతా తినేసాను కాబట్టి, నువ్వు అప్పులు చేయలేదు కాబట్టి నా ఇంట్లో నువ్వు గది కూడా ఉండొద్దు పో అన్నాను. బ్యాగ్ పారద్దు అప్పుడు అన్నావు? అన్నా. ఇదే కారణం ఆమె వలన, ఆమె మూలంగా పాపం, అంతేగా? అంత ముందు అన్నా ఇప్పుడు? నేను ఏమన్నానో అడగండి. ఆమె మోసం చేసిన తర్వాత అన్నావు, అంతేనా? అంతే, మోసం చేసే కన్నానయ్యా. అంతేనా? చెప్పండి. అంతకుముందు బ్యాగ్ బయట వేయలేదుగా? నేను అప్పుడు వేయలేదు. అది కూడా విన్నాం. అంతకుముందు ఏనా బ్యాగ్ బయట వేయలేదుగా? మరి ఇందాక అక్కడ చెప్పేవేంటి నాన్న? కాదు నాన్న, ఇందాక నువ్వేం చెప్పావు నాకు? బాగా సంపాదించుకొచ్చానండి, వచ్చే బ్యాగ్ డబ్బులు అయిపోయి బ్యాగ్ మెడబెట్టి బయట నెట్టేశారు. బ్యాగ్ బయట నిజమే. ఏ విషయంలో? ఈ అమ్మాయి విషయం. నువ్వు అమ్మాయి జీవితం నాశనం చేపట్టే కదా. అంతవరకు నిన్ను బాగా చూసుకున్నారుగా ఏ దేవి? దాని తర్వాత గొడవలు వచ్చినాయి, అంతకుముందు బాగా చూసుకున్నారుగా? కాదన్నా, ఈ అమ్మాయి నువ్వు నాశనం చేయకముందు నీకేం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేవుగా? కాదయ్యా, ఇంత మోసగాడివా? నేను ఎవరిని బలవంతం పెట్టలే, నీలాగా అడిగి ఆమె కూడా అవన్నీ కరెక్ట్ చెప్పింది. ఇద్దరి పేరు డోకరా కార్డు ఉంది, ఆ డోకరా కార్డు డబ్బు కట్టమంటున్నా, అవి మాకు రావు, వాళ్ళకే వస్తాయి. బ్యాగ్ బయట వేసాను. ఎప్పుడు వేసాను? ఆ పిల్ల జీవితం నాశనం అయిన తర్వాత ఈ గొడవలకి వేసా. ఈ తప్ప నేను ఎప్పుడు అనలేదు. అందా? నువ్వు చెప్పు మళ్ళా. అమ్మ పెద్ద మాటలు విన్నావు కదా, 60 ఏళ్ళ మీ నాయనమ్మ వయసు, అంతే జరిగింది కాదు రమేష్? ఏ ఒక్క నిజం కూడా నీలో లేదు భార్యను వదిలేయటానికి, ఏ ఒక్క తప్పు కూడా లేదు భార్యను వదిలేయటానికి. ఏముందంటే ఒకటే నాకు తెలిసిందంటే, నీకు ఆడవాళ్ళ పిచ్చ. పెళ్ళాం వదిలించుకుంటే దీన్ని ఎటు చేశా కాబట్టి కొన్నాళ్ళు ఉంచుకుంటా, ఇది కూడా 2 ఏళ్ళకి ముసలిది అయిపోతే ఇంకో దాని మీద పోతే ఇంకో నీకు ఆడాళ్ళ పిచ్చ. కొద్దిగా బాగుంటాను కదా, నన్ను చూడగానే పడిపోతారు, పడిపోతే అపర్ణలాగా అపర్ణ చేస్తా తాగొచ్చి. అది పిచ్చిది కాబట్టి బెడ్ వేసుకొని పిచ్చిదానిలాగా వచ్చింది ఇక్కడికి. పెళ్ళాం కాకుండా, కుమారి కాకుండా, శ్రీమతి కాకుండా ఒక వచ్చింది. ఆ పిల్ల నువ్వు చేసావు, నువ్వు మోసం చేసి ఆ అమ్మాయి దిక్కు దివాణా లేకుండా చేసావు ఆ పిల్లని.